రాత్రిపూట సివియర్ టూత్ పెయిన్ వచ్చింది. కానీ ఆ టైంలో డాక్టర్స్ ఇంకా డెంటిస్ట్ లేరు. డెంటల్ క్లినిక్స్ క్లోజ్డ్ ఉన్నాయి. ఏం చేస్తే పెయిన్ తగ్గుతుంది అంటే ఫస్ట్ బ్రష్ ఇంకా పేస్ట్‌తో ఆ ఏరియా ఎక్కడైతే నొప్పిగా ఉందో దాన్ని క్లీన్ చేసుకోండి. ఇరుక్కున్న ఫుడ్ ఏమన్నా ఉంటే నీట్‌గా పుక్కిలించి వాష్ ఔట్ అయిపోయేలాగా చూసుకోండి. బీటాడిన్ గానీ, టించర్ ఐడిన్ గానీ ఇంట్లో ఉంటే అది డైల్యూటెడ్ ఫార్మ్‌లో నోరు కడుక్కోవడానికి వాడుకోవచ్చు. ఒకవేళ బీటాడిన్ లిక్విడ్ ఇంట్లో లేదు అంటే లూక్ వార్మ్ సాల్ట్ వాటర్‌తో నోరు పుక్కిలించినా కూడా సరిపోతుంది. థర్డ్ ఇంట్లో క్లోవ్ ఆయిల్ అంటే లవంగం ఆయిల్ ఒకవేళ ఇంట్లో ఉంటే దాన్ని కొంచెం కాటన్ పీస్‌లో వేసుకొని ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. లవంగం ఆయిల్ లేదు ఇంట్లో అంటే లవంగం డైరెక్ట్‌గా వాడొచ్చు. కొంచెం అది గుచ్చుకోకుండా ఏ ఏరియాలో అయితే పెయిన్ ఉంటుందో అక్కడ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల కొంచెం ఇమ్మీడియేట్ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ఇది చేస్తూ ఇంట్లో ఏదైనా పెయిన్ కిల్లర్ ఉందనుకోండి, నార్మల్ ఏమీ లేదు అంటే కనీసం క్రోసిన్ టాబ్లెట్ ఉందంటే ఇమ్మీడియేట్‌గా ఒక టాబ్లెట్ వేసుకోండి. దానివల్ల కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. స్పెసిఫిక్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడికేషన్ అంటూ టూత్‌కి ఉంటాయి కానీ అప్పుడు లేదు అంటే క్రోసిన్ అనేది సరిపోతుంది. పొద్దున్న లేచేసరికి ఇంత డిస్కంఫర్ట్ ఉన్న పెయిన్ యూజువల్‌గా కొంచెం పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ తగ్గుతాయి. కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతారు. కానీ పెయిన్ తగ్గిందని చెప్పి అసలు అది ఎందుకొచ్చింది? అసలు ఇంత సివియరిటీలో ఎందుకుంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీ డెంటిస్ట్ దగ్గరికెళ్ళి ఈ పెయిన్ ఎందుకొచ్చింది కనుక్కొని ఫిల్లింగ్స్ అంటే రూట్ కెనాల్ లేదంటే ఇంకేదన్నా ఎక్స్‌ట్రాక్షన్ లాంటిది సజెస్ట్ చేస్తే ఆ ప్రొసీజర్ అనేది చేయించుకోండి. లేదు తర్వాత చూద్దాం ఎలాగో పెయిన్ తగ్గిపోయింది అని అనుకున్నారంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే సేమ్ అదే రాత్రి మళ్ళీ పెయిన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, పెయిన్ అనేది ఎందుకొస్తుందో కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే మళ్ళీ రిపీటెడ్‌గా రాత్రిపూట ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రావు. దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.